రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకానికి కృష్ణా జలాల విడుదల కార్యక్రమం రేపు మల్యాల వద్ద జరగనుంది. ఈ పథకం ఆలోచన మహనీయుడు ఎన్టీ రామారావు గారిదైతే దీని ఫలితాలని పూర్తిగా అనుభవించాలనే తాపత్రయం కనిపించింది నారా చంద్రబాబు నాయుడు గారిలోనే. మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కొంత పనులు జరిగినా అవి సక్రమంగా జరగని కారణంగా విపరీతమైన అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న ఫలితంగా దాని ఫలాలు మనం సక్రమంగా అందుకోలేని దుస్థితి ఉండింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హంద్రీ నివాకు ఒక కొత్త శకం ప్రారంభమైంది. దాదాపు 2700 కోట్ల పైచిలుకు నిధులను ఒక హంద్రీ నివాకే అప్పట్లో ఖర్చు పెట్టాం. ఇది ఒక చరిత్ర. మొత్తం రాయలసీమ ప్రాజెక్టులకి 12,000 కోట్ల పైన ఖర్చు చేస్తే మరి ఒక హంద్రీ నివా ప్రాజెక్టుకే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి దాన్ని ఒక దశకు తీసుకొచ్చాం. దాని ఫలితంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి కావడం, కియా పరిశ్రమ రావడం, కరువు నేలపైన ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కార్ల ఉత్పత్తి నిర్విఘ్నంగా సాగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి దీనికి హంద్రీ నివా సుజల స్రవంతికి మళ్ళా మంచి రోజులు వచ్చాయి. 1924 మధ్యకాలంలో పూర్తి నిర్లక్ష్యానికి జగన్మోహన్ రెడ్డి నయవంచనకు గురైన పథకాల్లో ఈ హంద్రీ నివా సుజల స్రవంతి ఒకటి. వైసీపీ పాలనా కాలంలో 5 ఏళ్లుగా ఎలాంటి ప్రగతికి నోచుకొని హంద్రీ నివా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసంపూర్ణంగా ఉన్న పనులను పరుగులు పెట్టించి పూర్తి చేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఒక్క ఏడాదిలో 3,000 కోట్ల పైచిలుకు నిధులు ఒక్క కాలువ నిర్మాణానికి, అందులోనూ కాలువ వెడల్పుకు, అట్లాగే 2వ దశ కింద పనులకు వెచ్చించడం అనేది ఎప్పుడూ జరగలే, మనం చూడలేదు. మొదటి దశ కింద మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల పొడవున ఉండే కాలువ 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడం లక్ష్యంగా చేసుకొని పనులను పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రేపు ఆయనే స్వయంగా నీటిని విడుదల చేస్తూ ఉండడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజల పక్షాన, ముఖ్యంగా అనంతపురం రైతుల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత త్వరగా అంటే వర్షాలు ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన కారణంగా శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తూ ఉండడంతో పాటు ఇప్పటికే దిగువకు పెద్ద ఎత్తున నీళ్ళన్నీ కూడా విడుదల చేసిన సందర్భంలో హంద్రీ నివా పథకానికి కూడా మునుపెన్నడూ లేని విధంగా ముందుగానే నీటిని విడుదల చేస్తూ ఉన్నాం.
ఎప్పుడు కూడా ఇంత త్వరగా అంటే జూలై నెలలో నీటి విడుదల జరగలేదు. ఎప్పుడు ఆగస్టు 2వ వారము 3వ వారము లేదా మహా అయితే ఆగస్టు తొలి వారాల్లో నీరు విడుదలైంది తప్ప ఎప్పుడు జూలై నెలలో నీరు విడుదలైన సందర్భం లేనే లేదు. అందులోనూ ఈసారి 40 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అంటే ఏదైతే ఈ పథకాల లక్ష్యాన్ని దాదాపు 5 దశాబ్దాల నాడు నిర్ణయించారో 40 టీఎంసీల సామర్థ్యమని, ఒకవైపు గాలేరు నగరి కానీ హంద్రీనీవా కానీ ఈ 2 పథకాల లక్ష్యాలు 40 టీఎంసీల సామర్థ్యంతో వీటిని చేపట్టి సుమారు 6,25,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు లక్షలాది మంది తాగునీటి అవసరాలు తీర్చాలని ఎన్టీ రామారావు గారు కలలుగన్నారు. ఆ కలలను సంపూర్ణంగా ఈ ఏడాది నిజం చేయబోతున్నందుకు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకులుగా మాకందరికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువలో నీరు సాగి 40 టీఎంసీలు ఈ ఏడాది తీసుకొచ్చుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు. రాయలసీమ బిడ్డగా ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ సీమ రుణం తీర్చుకుంటున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో మిగిలిపోతారు. అట్లాగే ఆయన జన్మ కూడా సార్థకమవుతుంది. మేమందరికీ కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు నేను ఈ విషయం చెప్తా ఉన్నానంటే 2012-13 సంవత్సరంలో 1/2 టీఎంసీ నీటితో ప్రారంభమైన హంద్రీనీవా ఈరోజు హయ్యెస్ట్ 25.621 టీఎంసీలు ఒక సంవత్సరం తెచ్చుకోగలిగినాం ఇప్పటిదాకా. మిగతాదంతా ఒక సంవత్సరంలో 11, ఒక సంవత్సరంలో 5, 18, 13, 10, 16 ఇట్లా జీడిపల్లి ఇన్ఫ్లోర్స్ చూస్తే ఈ రకంగా మనకు కనిపిస్తాయి. మరి మొట్టమొదటిసారిగా పూర్తి సామర్థ్యంతో 40 టీఎంసీలను ఈ పథకం ద్వారా మనం తెచ్చుకోగలిగితే బార్డర్లో దాదాపు 32 నుంచి 33 టీఎంసీల నీరు మనకు అందేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే కర్నూలు జిల్లాలో కొంత వాడకం జరిగిన మనకు 34-35 టీఎంసీల వరకు కూడా వస్తాయి. ఇట్లా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే చేయడం అనేది ఈ జిల్లా రుణం తీర్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప ప్రయత్నంగా మేమందరం కూడా ప్రజలకు తెలియజెప్తా ఉన్నాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడంతో పాటు ప్రకృతి అనుకూలించి రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యంతో నీరు వచ్చి ఎప్పుడూ లేనంత త్వరగా 17వ తేదీ జూలై 17వ తేదీన నీరు విడుదల కావడం అనేది చాలా శుభసూచకం, ఆనందదాయకం. భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, రాయలసీమ రైతుల పక్షాన, ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, భవిష్యత్తులో ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా హంద్రీనీవా కాలువలో పూర్తి సామర్థ్యంతో నీరు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే సందర్భంలో హంద్రీనీవాకు అనుబంధంగా ఏవైతే
గతంలో 14-19 మధ్యకాలంలో మేము ప్రారంభం చేసి అర్ధాంతరంగా ఆగిపోయినాయో జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు కానీ, జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కానీ, అట్లాగే ఉరవకొండ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే బిందు సేద్యం ప్రాజెక్టు కానీ, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ కార్యక్రమం కానీ, ఇవన్నీ పూర్తయి ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా కూడా పసిడి కాంతులు, పైరుపచ్చని సిరులు చూస్తామని మనసారా కోరుకుంటూ, ఆ రోజు దగ్గరలోనే ఉందని రైతులకు కూడా మేము ఒక భరోసా ఇస్తూ, ఈ కార్యక్రమం రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రాయలసీమ ప్రజలందరూ, ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని మేము వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.